నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమబిందు. పవిత్రతకు మారుపేరైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి కేసుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీరరాఘవరెడ్డి గురించి ఇప్పుడు మరొక కీలక వార్త. గతంలో బెయిల్పై బయటకొచ్చిన ఈ వ్యక్తి తాజాగా మరొక దాడి కేసులో మొయినాబాద్ పోలీసులకు చిక్కాడు. రామరాజ్యం స్థాపన లక్ష్యంగా ఒక ప్రైవేటు సైన్యాన్ని నడుపుతున్న ఈ వ్యక్తి వ్యవహార శైలి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక మ్యూజికల్ టీచర్ నుండి ఇలాంటి తీవ్రమైన ఆలోచనలు ఎలా వచ్చాయి? అసలు అతను ఏం చేస్తున్నాడు? ఈ తాజా అరెస్టుతో అతని భాగోతాలు ఇంకెన్ని బయటపడనున్నాయి? ఈ కేసుకు సంబంధించిన సవివరమైన విశ్లేషణ ఇప్పుడే చూద్దాం. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసుతో వార్తల్లో నిలిచిన వీరరాఘవరెడ్డిని మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. మే 1న వీరరాఘవరెడ్డికి పలువురు యువకులకు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో ఈ అరెస్టు చోటు చేసుకుంది. ఆ రోజు జరిగిన గొడవలో వీరరాఘవరెడ్డి యువకులపై దాడి చేయగా రాజు అనే యువకుడికి చెయ్యి విరిగింది. బాధితుడు రాజు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. గతంలో చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో కూడా వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో బెయిల్పై బయటకొచ్చిన అతను ఇప్పుడు మరోసారి దాడికి పాల్పడటంతో పోలీసులు అరెస్టు చేయక తప్పలేదు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో ఒక ప్రైవేటు సైన్యాన్ని నడుపుతున్నాడు. రామరాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో విస్తృతంగా ప్రచారమూ చేస్తున్నాడు. ఈ ప్రచారంలో భాగంగా 10వ తరగతి పూర్తయిన యువకులను తన సైన్యంలోకి చేర్చుకుంటున్నాడు. యువతను సైన్యంలో చేర్చుకుని వారి ద్వారా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి. గతంలో చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్ను కూడా రామరాజ్యం సైన్యంలో చేరాలని వీరరాఘవరెడ్డి ఒత్తిడి చేశాడు. అయితే రంగరాజన్ అందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన వీరరాఘవరెడ్డి తన ప్రైవేటు సైన్యంతో కలిసి అర్చకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి దాడి కేసులో అరెస్టు కావడంతో వీరరాఘవరెడ్డి రామరాజ్యం బాగోతాలపై పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అతని వెనక ఎవరున్నారు? ఈ ప్రైవేటు సైన్యం అసలు లక్ష్యాలేమిటి? రాబోయే రోజులో ఈ కేసులో ఇంకెన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.